సూర్యుడు దట్టమైన అడవిలో పొడవాటి నీడలు కమ్ముతూ హోరిజోన్ క్రింద పడిపోయాడు. అక్రమ ఆయుధాలతో వేటగాళ్ల గుంపు దొంగచాటుగా రక్షిత ప్రాంతంలోకి ప్రవేశించడంతో సుదూర శబ్దం చెట్ల గుండా ప్రతిధ్వనించింది. అడవి పందిరి పైన షాడో అనే తెలివిగల పులి నిశ్శబ్దంగా నీడల గుండా తిరుగుతుంది. చెట్లపై నుండి వేటగాళ్లను సర్వే చేస్తున్నప్పుడు దాని సొగసైన నల్లటి బొచ్చు చీకటితో సజావుగా కలిసిపోయింది. షాడో తన భాగస్వామి థండర్ తెలివైన మరియు తెలివైన ఏనుగుకు సంకేతాలను ప్రసారం చేసింది. అతను అడవి అంచున ఓపికగా నిలబడి ఉన్నాడు. వేటగాళ్లు అడవి నడిబొడ్డున లోతుగా వెళ్లినప్పుడు వారి ప్రతి కదలికను గమనిస్తున్న శ్రద్ధగల కళ్లకు తెలియకుండానే థండర్ ప్రణాళికను ప్రారంభించాడు. షాడో నుండి త్వరిత ఆదేశంతో థండర్ సన్నివేశంలోకి ప్రవేశించింది. బిగ్గరగా ట్రంపెట్ చేస్తూ వేటగాళ్ల శిబిరంలో షాక్ వేవ్లను పంపింది. భయాందోళనకు గురైన వేటగాళ్లు భయంతో తమ ఆయుధాలను పడవేశారు. థండర్ లెక్కించిన ఖచ్చితత్వంతో విస్మరించబడిన ఆయుధాలను పట్టుకోవడానికి దాని శక్తివంతమైన ట్రంక్ని ఉపయోగించింది. వాటిని తిరిగి పొందడం సాధ్యం కాదని నిర్ధారించుకోవడానికి వాటిని పక్కన పడేసింది. థండర్ వేటగాళ్లను దూరంగా ఉంచగా షాడో చెట్లపై నుండి కిందకు దిగి అండర్ బ్రష్ ద్వారా దెయ్యంలా కదులుతోంది. మెరుపు వేగంతో షాడో వేటగాళ్ల సమూహం యొక్క నాయకుడిని లక్ష్యంగా చేసుకుంది. అతని పంజాతో అతనిని నిరాయుధులను చేసింది. ఉరుము అనుభవజ్ఞుడైన యోధుని నైపుణ్యంతో మిగిలిన వేటగాళ్లను చుట్టుముట్టింది. వారు తప్పించుకోకుండా అడ్డంకిని సృష్టించారు. ద్వయం ఖచ్చితమైన సామరస్యంతో పనిచేసింది. అధునాతన సంకేతాల శ్రేణి ద్వారా కమ్యూనికేట్ చేసింది. వేటగాళ్లు అసమర్థులు మరియు వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో థండర్ మరియు షాడో వారు ఇకపై ముప్పు లేదని నిర్ధారించారు. వీరిద్దరూ అటవీ రేంజర్లను సంఘటనా స్థలానికి నడిపించారు. పట్టుబడిన వేటగాళ్లకు మార్గనిర్దేశం చేసి అక్రమ కార్యకలాపాల గురించి అవసరమైన సమాచారాన్ని అందించారు. అధికారులు రావడంతో థండర్ మరియు షాడో అడవి లోతుల్లోకి వెనక్కి వెళ్లిపోయాయి. రాత్రికి దిష్టిబొమ్మల వలె అదృశ్యమయ్యాయి. వారి లక్ష్యం నెరవేరింది. తెలివైన ఏనుగు మరియు పులి అరణ్యానికి సంరక్షకులుగా తమ పాత్రలను తిరిగి ప్రారంభించాయి. ఆపద వచ్చినప్పుడల్లా అడవిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. సాహసోపేతమైన రెస్క్యూ వార్తలు ప్రాంతం అంతటా వ్యాపించాయి. థండర్ మరియు షాడో స్థానికులలో పురాణగాథలుగా మారాయి. వారి కథ అటవీ సంరక్షణ కోసం ర్యాలీగా మారింది. క్రియాశీలత యొక్క కొత్త తరంగాన్ని ప్రేరేపిస్తుంది మరియు ప్రకృతి రక్షకులు అనేక రూపాల్లో వస్తారనే ఆలోచనను బలపరిచింది. ఈ ఉత్కంఠభరితమైన యాక్షన్ దృశ్యం తెలివైన ఏనుగు మరియు పులి యొక్క ప్రత్యేక సామర్థ్యాలను ప్రదర్శించడమే కాకుండా అడవిలోని విలువైన పర్యావరణ వ్యవస్థలను రక్షించడంలో జట్టుకృషి యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది.